హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. 3 సంవత్సరాల నిరీక్షణకు ఈరోజు అయితే తెరబడింది. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జూన్ 1 వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వెబ్ నోట్ అయితే ఎట్టకేలా వారి యొక్క 3 సంవత్సరాల నిరీక్షణకైతే ఈరోజు అయితే తెరబడిందనమాట. మనమైతే మనకున్నటువంటి సోర్స్తో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అందులో 80% అయితే అవి కరెక్ట్ అవ్వడం జరిగింది, 20% అయితే రాంగ్ అవ్వడం జరిగిందనమాట. ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి మనమైతే మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాము. సో అక్కడ బోర్డులో రోజు రోజుకు మారిపోతుంటాయి కాబట్టి పరిణామాలు, దాని గురించి అయితే మనం ఎక్కడ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్పడం జరిగింది. అలాగే జూలై విషయం కూడా మీకు 60% మాత్రమే కన్ఫర్మేషన్ చెప్పడం జరిగిందనమాట. సో ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులకు కావాల్సినటువంటి డేట్ అయితే వచ్చేసింది, మంత్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అభ్యర్థులు ఒకసారి అయితే దీని వెబ్ నోట్ గురించి అయితే చూద్దాం మనము. ప్రిలిమ్స్ అయిపోయింది, 95,000 మంది క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి ఈవెంట్స్ అంతా అయిపోయి కంప్లీట్ చేసిన వారు కేవలం 38,000 మాత్రమే అనమాట. సో వీరందరికీ కూడా మనకు జూన్ 1 అయితే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఎగ్జామ్ సిటీస్ అయితే కేవలం కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాము. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి సెంటర్లు. సో మొత్తం ఓవరాల్గా అయితే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి 5 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అభ్యర్థులు ఇప్పటి నుంచి అయినా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే ఎగ్జాక్ట్లీ మనకు 40 days టైం మాత్రమే ఉంది. అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ అయితే ఇంకొంచెం స్పీడ్ పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో అనేది జాబ్ కొట్టడం అయితే ఎంత సులభం అంటే అంత సులభం. గత నోటిఫికేషన్లో కంపేర్ చేస్తే ఈ నోటిఫికేషన్లో అనేది కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది, పోస్టులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత వరకు ఈ 40 రోజులు అంటే ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ 40 రోజులని ఒక మంచి ఎగ్జామ్ స్ట్రాటజీతో మాత్రం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఈసారి అయితే జాబ్ మీకు సొంతం అవుతుంది. సో మీరైతే అభ్యర్థులు ఇక్కడి నుంచి అయితే మీ దృష్టి అంతా ప్రిపరేషన్ మీదే ఉంచండి. సో అభ్యర్థులకైతే ఈ 40 రోజులు అనేది ఎంతో క్రూషియల్ టైం అనమాట. ఈ 40 రోజులు ఎంత ఖచ్చితంతో ప్రిపేర్ అయితే మీరు జాబ్కు అంత దగ్గర అవుతూ ఉంటారనమాట. సో ఏది ఏమైనప్పటికీ మనకైతే రావాల్సినటువంటి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది, కావాల్సినటువంటి డేట్స్ అయితే వచ్చాయి. సో అభ్యర్థులు ఎప్పటికైనా టైం వేస్ట్ చేయకుండా ఈ మెయిన్స్ ఎగ్జామ్పై ఫోకస్ చేయండి. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ మన తరపున ఆల్ ది బెస్ట్. అలాగే మన ఛానల్ తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా రేపు మార్నింగ్ నుంచి అయితే యాక్సెస్ ఉంటుంది మీకు. ఎవరైతే ఫ్రీ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళంతా కూడా రేపు మార్నింగ్ నుంచి కూడా మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఫ్రీ టెస్ట్ సిరీస్ మీకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఒకసారి అయితే చూసుకోండి. ఇది మరి ఈరోజు మనకు మీరు ఈ 3 సంవత్సరాల్లో ఈ జాబ్ లేక మీరు ఎదుర్కొన్నటువంటి అవమానాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ 40 రోజులు మీ ప్రిపరేషన్ ఎంత బాగా ఉంటే, మీరు ఎంత కష్టపడితే మీకైతే జాబ్ అనేది అంత దగ్గరలోకి ఉంటుంది. మీరు ఎన్నో రాత్రులు అయితే నిద్రపోని రాత్రులు గడుపుంటారు. ఎన్నో రోజులైతే తిండి కూడా దొరకని రోజులు కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. జోబులో రూపాయి లేని రోజు సిచ్యువేషన్ కూడా మీరు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఈ 40 రోజులైతే మీ ఫోకస్ మొత్తం మెయిన్స్ ఎగ్జామ్ పై పెట్టండి. మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అయితే రాస్తూ ఉండండి. యాజ్ పాసిబుల్ మంచి పాజిటివ్నెస్తో అయితే ఉండండి. మీకైతే మిగిలి ఉన్న ఈ 40 daysలో అభ్యర్థులు ఏ టాపిక్స్లో అయితే వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ను ఫోకస్ చేయండి. అలాగే వీలైనంత వరకు మీరైతే టెస్ట్ను ప్రిఫర్ చేయండి. అలాగే ఒకసారి సబ్జెక్ట్స్ అయితే యాజ్ పాసిబుల్ యాజ్ షార్ట్ టర్మ్లో రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓవరాల్గా మొత్తంగా అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 1 year కరెంట్ అఫైర్స్ కానీ అలాగే పాత కరెంట్ అఫైర్స్లో అంటే ప్రీవియస్గా ఏవైనా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఇవన్నీ కవర్ చేస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్పై మీరంటూ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ టెస్టులు రాస్తుంటారు కదా, అందులో ఏ స్ట్రాటజీ ఫాలో అయినప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీరు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎనీవే కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.